చంద్రబాబు నాయుడు గారి భార్య విషయంలో ఆ రోజు జరిగిన అసెంబ్లీ వాతావరణంలో కూడా వాళ్ళు చాలా లేట్గా రెస్పాండ్ అయ్యాడు. దే ఆర్ డిటాచ్డ్ ఆల్మోస్ట్. అంతకని ఇంకా దాన్ని మనం ఒకసారి మహేష్ గారు ఇంకో విషయం, జ్యోతుల్ నెహ్రూ గారు మీ మీద ఇంత పెద్ద అభాండం వేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కమ్యూనిస్టులు మామూలు డిమాండ్ కాదు ఆ రోజు, అంటే వాళ్ళకి విపరీతమైన శక్తి ఉందని వాళ్ళు భావించేసుకుని ఎన్టీఆర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు 2, 3 ఇచ్చినట్టున్నారు. ఇస్తే 1, 2 వాళ్ళు గెలిచారు ఇద్దరు కలిపి. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని మేము ఎట్లా చంపేసాము, ఇవాళ జనసేన మమ్మల్ని అట్లా చంపేస్తుందని చెప్పి నేరుగా అన్నాడు, తినేస్తోంది అన్నాడు ఆయన. జనసేన ఈజ్ ఈటింగ్ అవే అని. నిజంగా అంత ఆ ప్రావెస్నెస్ జనసేన సంతరించుకోగలిగిందా మహేష్ గారు? సార్ ఇప్పుడు ఎక్కడో ఎవరో ఏదో సందర్భంలో జ్యోతుల్ నెహ్రూ గారు చాలా సీనియర్ మోస్ట్ లీడర్ సార్, మీరు ఎట్లా తీసేస్తారు ఆయన? చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. 40 years ఇండస్ట్రీ. ఈ మధ్య 30 years ఇండస్ట్రీ మన ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పాలంటే. 30 years ఇండస్ట్రీనే ప్రాబ్లం. ఎందుకంటే 40+ ఇండస్ట్రీ ఎందుకంటే ఆయన రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాలు. సార్ ఒక చిన్న విషయం ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ డిబేట్ లో జనసేన ఉంది, టీడీపీ ఉంది. సో ఒక 1 hour ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ లో అరే మనం డిఫర్ కాకూడదు, మనం ఒకే లైన్ మీద వెళ్ళాలి అని చెప్పి ఒక కామన్ సెన్స్ ని నేను అప్లై చేస్తాను. డిబేట్ లో ప్యానల్ లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు అప్లై చేయాలి. ఎందుకంటే బయట వెళ్ళిన తర్వాత టర్మ్స్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రతిరోజు ఆ ఫైట్ అనేది ఉంటుంది. ఎక్కడో చోట్ల ఇబ్బంది మేము పడతాం, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది ఒక జర్నీ, ఇది నలుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఎస్టాబ్లిష్ అయింది, మేనిఫెస్టో అయింది సార్. మీ బలం ఏంటో మీకు తెలియదు, జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పారు మీకు. అంటే ఆంజనేయ స్వామి ఆయన బలం ఆయనకి తెలియనట్టు ఇంకోళ్ళు ఎవరో వచ్చి చెప్తే కానీ ఇప్పుడు ఎవరో వచ్చి చెప్తే కానీ నిజంగా అంటే రేపు 2029కి జనసేన ఈజ్ గోయింగ్ టు క్యాప్చర్ ద ఎంటైర్ పవర్. అది జ్యోతుల్ నెహ్రూ గారు పత్రం రాసి ఇచ్చేశారు మీకు. సార్ ఇప్పుడు దాని అవునా కాదా అని నేను ఎందుకు చెప్తాను సార్? ఇప్పుడు నాకు నేను చెప్తున్నా, కామన్ సెన్స్ ఉంది. మోర్ దెన్ నేను కామన్ సెన్స్ అప్లై చేస్తాను ఇంటెలిజెన్స్ కంటే కూడా. జ్యోతుల్ నెహ్రూ గారు కూడా ఇంటెలిజెన్స్ అప్లై చేశారు. నిజంగా అప్లై చేసేది కామన్ సెన్స్. ఏ ప్లాట్ఫామ్స్ మీద ఏ జరిగి మాట్లాడాలని చెప్పినప్పుడు ఓకే డిఫర్ అవుతారు. ఇప్పుడు మొన్న కూడా కొంతమంది రాజకీయ నాయకులు లేదు ఇది ఒక ఫ్యామిలీగా ఉండేటప్పుడు కొంచెం డిఫర్ వస్తుందన్నారు. నేను అక్కడి వరకు ఆగుతాను. ఎందుకంటే మాకు తెలుగుదేశానికి డిఫరెన్స్ వస్తే అది ఎవరికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనేది ఈ స్టేట్ లో అందరికీ తెలుసు. ఇదేం పెద్ద తెలియకపోయినా ఇదేదో ఓపెన్ బుక్ సీక్రెట్. ఎవ్రీవన్ నోస్ దట్ టూ గాట్ హైయెస్ట్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందో తెలుసు ఇక్కడ. సో అన్నప్పుడు దాంట్లో ఇంకేముంది, డెఫినెట్లీ ప్రతి అంశాన్ని అలాగే చూస్తారు. ఇప్పుడు కమ్యూనిటీ వైజ్ డెఫినెట్లీ 99% ఆఫ్ పీపుల్ ఆర్ ఓనింగ్ జనసేన కాప్ కమ్యూనిటీ ఓన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ తీసుకొస్తే దాని మీద కొంతవరకు ప్రెజర్ చేసి ఎవరికి అడ్వాంటేజ్ పొందాలని ప్రయత్నాలు చేస్తారు. ఇది ఈ రోజు ఆగదు. 2029 ఎలక్షన్స్ వరకు ఇదే జరుగుతుంది. దానికి కూడా మేము ప్రిపేర్ అయిపోయాం. దానికి మేము ఎలా ఫేస్ చేయాలనేది ఉంది. సో ఇంకా మీరు అన్నట్టు అడప ఏదో ఒక టీడీపీ నాయకులు మొన్న కూడా మహానాడులో ఎవడో ఒక వ్యక్తి వాడు పోస్ట్ పార్టీలో ఏ పోస్ట్ ఉందో తెలియదు, అతనికి ఏం డెసిగ్నేషన్ ఉందో తెలియదు, ఎవడో ఒక మైక్ పెడితే ఏదో పడితే మాట్లాడాడు పిఠాపురం వర్మకు సంబంధించిన విషయం, పవన్ కళ్యాణ్ సంబంధించాం. బట్ అన్ఫార్చునేట్ అతనికి ఏమైనా డెసిగ్నేషన్ ఉండి వాడు ఏమైనా స్టేట్ లెవెల్ లీడర్ అయి ఉందో లేకపోతే ఇంకేదైనా పోస్ట్ ఏదైనా ఉంటే వాడి మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు రోజుకి ఎక్కడో చోట్ల ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఎక్కడో మాట్లాడుతుంటే మీకు మాలాంటి వాళ్ళు మా వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడతారు. బట్ నాకు అలా మాట్లాడడం కుదరదు, కానీ టీడీపీ నాయకులు అలా మాట్లాడడం కుదరదు. బట్ ఎవడో ఒకటి మాట్లాడాడని చెప్పి ఆ ఎంటైర్ అంశాన్ని మేము దాన్ని ఓన్ చేసుకోవాలనేది మేము తప్పించట్లేదు. కాకపోతే దాని పెద్ద ఇన్ఫర్మేషన్ దాన్ని పెద్దగా తీసుకొని అదర్ పార్టీస్ దాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకు డెఫినెట్గా తీసుకుంటారు. మీకు తాపులకి విలువ లేదు. ఇప్పుడు కూడా సురేష్ గారు చాలా క్యాజువల్ గా చెప్పేశారు 15 సంవత్సరాలు రాయిచ్చారని చెప్పి. ఎక్కడైనా అగ్రిమెంట్ పేపర్లు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను చూస్తాను చదువుతాను. చెప్పకపోతే ఎందుకంటే అలయన్సెస్ సార్ ఒకటి సార్, అలయన్సెస్ అనేది ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎదగడానికి అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకుంటారు. మనం బీజేపీ, మనం శివసేన అలయన్స్ బీజేపీ 1984 నుంచి తీసుకొస్తున్న పార్టీస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయి చూసుకుంటాం. ఎవరు పెంచుకోవడానికి ట్రై చేస్తారు. చిన్న సబ్మిషన్. ఇప్పుడు శివసేన అలయన్స్ విత్ బీజేపీ అనే దగ్గర రీసెంట్ పాస్ట్ లో శివసేన మొత్తం కబలించేసింది బీజేపీ. మీరు ఇప్పుడు జనసేన టీడీపీని కబలించేస్తుందని జ్యోతుల్ నెహ్రూ గారు ఇండికేషన్ లో మీరు గమనించండి. మీరు చెప్పింది జ్యోతుల్ నెహ్రూ గారు సీనియర్ మోస్ట్ లీడర్ అండి. ఆయన నేనే కాన్సెప్ట్ చెప్పానంటే
అలయన్సెస్ అనేది చాలా అదే అలయన్సెస్ అనేది అలా మీరు ఎదుగుదల గురించి చెప్తూ అలయన్స్ అన్నారు మహేష్ గారు. అదొక హిస్టారికల్ మిస్టేక్స్ కాదు. మహేష్ గారు. పొలిటికల్ పార్టీ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎదుగుదల కోసం అలయన్సెస్ అన్న కాన్సెప్ట్లో మీరు ఇంకోటి కూడా అన్నారు, 15 సంవత్సరాలకు బాండ్ రాసి ఇచ్చారని. కానీ అసెంబ్లీ వేదికగా రాసిచ్చామా అంటున్నా నేను, అదే రాసిచ్చామా అంటున్నా. దానికే నేను చెప్తున్నాను, రాసి ఇవ్వడం కన్నా అసెంబ్లీ అనే ఒక దేవాలయంలో ఆన్ రికార్డ్ ఆయన 15 సంవత్సరాలు నేను పార్టీతో ఎలా అయినా పనిచేస్తాను, మీరే మాకు సర్వం అని చెప్పారు. ఇంకంతకైనా బాండ్ ఏముంటుంది సార్? అసెంబ్లీ మండలి కన్నా మనకి ఇంకా పెద్ద వేదికలే ఉంటాయి, ఆన్ రికార్డ్స్ అవి, చరిత్రలో చెరగిపోయినవి. విజయ్ కుమార్ గారి దగ్గర సార్ మీకు అలా ఉండాలని కోరిక. అలా అని కాదు, నో ప్లీజ్ అండర్స్టాండ్ మహేష్. మీరు ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అనే దగ్గర 0 ప్రస్థానం నుంచి వాళ్ళ 21 out of 21 స్ట్రైక్ రేట్ మాడుతున్నారు కదా. మరి ఆ కాంటెస్ట్లో అవతల పక్క జ్యోతుల నెహ్రూ గారు 4 డెకేడ్లు బట్టి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మాట్లాడటంలో మీరు మర్మం గ్రహించకపోతే లాజికల్ కామన్ సెన్స్ అంటే ఎట్లా? విజయ్ చెప్తారు చూడండి, మీకే తెలుసు. విజయ్ గారు, జ్యోతుల నెహ్రూ గారి ఆవేదనని మీరు అర్థం చేసుకున్నారా? మీ పార్టీ అర్థం చేసుకుందా? ఎందుకంటే చాలా ఆయన ఇంకోటి ఆ హడావిడిలో నిజం ఒప్పేసుకున్నారు. కమ్యూనిస్టులు మనం తినేసాము, ఇప్పుడు అలా మనల్ని తినేసే ఒక వ్యవస్థ, పెద్ద వ్యవస్థ బయలుదేరింది జనసేన రూపంలో అని. అంటే తాడిని దండేవాడు అంటే తల దండేవాడు ఒకటి ఉంటాడు. మనకి తెలంగాణ అయితే ఒక సామెత ఉంది, పొట్టోడిని పొడుగోడు తంతే పొడుగోడిని పోసమ్మ కొట్టిందట. అట్లాగా ఇప్పుడు మీకు జనసేన మీకు నెత్తి మీద ఎక్కి కూర్చుంది అనేది ఆయన ఆవేదన. ఆయన ఇద్దరికే చెప్తున్నారు, అడిగిన వాళ్ళకి ఆ విషయం. ఒకటి సార్, ఇందులో ఇప్పుడు అధినేతలు తీసుకున్నటువంటి నిర్ణయానికి